స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవి సరస్వతిం వ్యాసం తతో జయమధీరయేత్. సో మహాభారత కథలు చెప్పుకుందాం. ఆమె కోరుకున్న వేళ విశేషమో ఏమో కానీ యయాతి మహారాజు అదే సమయంలో ఉద్యానవనంలో అలా కొంచెం సేపు గాలికి తిరుగుదామని, గాలి పోసుకుందామని అలా తిరుగుతూ ఉంటారు. అదే సమయంలో యయాతి మహారాజు కూడా శర్మిష్ఠని చూస్తాడు. శర్మిష్ఠ కూడా యయాతి మహారాజుని చూసి నమస్కరించి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. మహారాజా, నేను దేవయానికి దాసిగా దేవయానితో పాటు వచ్చిన దానిని ఇలా శుక్రాచార్యుల వారు నన్ను మీకు అప్పచెప్పారు. మేమిద్దరం ఒక వయసు వారమే, కానీ దేవయానికి వివాహమయ్యి చక్కని పుత్రులు కలిగారు. నా జీవితం ఏమో ఇలా మూడుబారిపోతుంది. మీ రక్షణలో ఉండగా దేవతలు కానీ ఎవ్వరు కూడా మా వైపు కన్నెత్తి చూడరు, మమ్మల్ని వివాహం చేసుకోవడానికి ముందుకు రారు. నా జీవితం అంతా వివాహం లేకుండా ఇలాగే అయిపోవాలి. నేను మనిషినే కదా, నాకు కొన్ని కోరికలు అనేవి ఉంటాయి కదా, అవి తీర్చుకోవాలని నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది కదా. మీరు నన్ను వివాహం చేసుకోండి, మీరు నాకు పుత్రదానాన్ని చేయండి అని యయాతిని అడుగుతుంది శర్మిష్ఠ. ఆమె మాట విని యయాతి చెప్తా, నేను వివాహం చేసుకుని వచ్చేటప్పుడు నిన్ను అప్పగిస్తా. శుక్రాచార్యుల వారు, మా మామగారైనటువంటి శుక్రాచార్యుల వారు ఏమని చెప్పారు? నీకు అన్నీ అందివ్వమన్నారు, అన్నిటినీ నీకు చూడమన్నారు, కానీ నీతో మాట్లాడవద్దన్నారు, నిన్ను స్పృశించవద్దని, నీతో సుఖాన్ని అనుభవించొద్దని మా మామగారు నాకు ఆజ్ఞాపించారు. ఆయన ఆజ్ఞను నేను మీరలేను కదా, నేను ధర్మాన్ని తప్పలేను కదా అంటే ఆ మాటలు విని అట్లా శర్మిష్ఠ చెప్తుంది, నేను కూడా ఎంతో కొంత చదువుకున్నాను, నాకు కూడా ధర్మాలు తెలుసు. ఎప్పుడైనా ప్రాణం మీదకి వచ్చినప్పుడు వివాహ సమయంలో అలాగే ఎవరన్నా మనల్ని హింసిస్తున్నా కానీ మన శరీరానికి ఆపద తలపెట్టినప్పుడు కానీ ఆ సమయంలో అబద్ధం ఆడవచ్చు. అబద్ధం ఆడడం అనేది అధర్మం కాదు. ఆ సమయంలో మనల్ని ఎవరైనా దోచుకుంటున్నప్పుడు కానీ, ప్రాణాలు తీయటానికి వచ్చినప్పుడు అబద్ధం ఆడవచ్చు. అలాగే నలుగురు కలిసి ఒక నలుగురు మిత్రులతో ఉండి ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు కేవలం నిన్ను మాత్రమే నువ్వు రక్షించుకోవటానికి అబద్ధం ఆడితే అది దోషం, కానీ మిగతా సమయంలో దోషం కాదు కదా. ఈ రకంగా చూసుకుంటే మీరు నన్ను వివాహం చేసుకోవటంలో దోషమేమీ లేదు అని ఇంకా చెప్తుంది. నన్ను ఆయన మీకు అప్పచెప్పారని మీరే అన్నారు కదా, నాకు సంబంధించినటువంటి అన్ని బరువు బాధ్యతలు చూడవలసిన బాధ్యత మీదే అన్నారు. నన్ను మీరే చూసుకోవాలని మీకు అప్పచెప్పినప్పుడు ఒక రకంగా అది భర్త బాధ్యతే అవుతుంది కదా. అలా ఎవరికి అప్పచెప్తారో, ఒక స్త్రీమూర్తిని భర్తకే కదా అప్పచెప్పేది. ఆ దృష్టితో చూస్తే మీరు నాకు భర్త అయినట్లే కదా. మరి ఒక దృష్టితో చూస్తే నేను దేవయానికి సఖిగా వచ్చాను. సో ఆ దేవయానికి సఖిగా వచ్చినటువంటి నా మీద, దేవయాని మీద మీకు ఎటువంటి అధికారము అన్నీ ఉన్నాయో అటువంటి అన్నీ నా మీద కూడా మీకు ఉంటాయి. ఆ దృష్టితో చూసినా కూడా మీరు నాకు సంతానాన్ని ప్రసాదించటంలో తప్పు లేదు, అధర్మం లేదు, దోషం కూడా మీకు అంటదు. నేను కోరిన కోరిక న్యాయసమ్మతమే కదా అని ఇంకా అంటది. మీరు ఈ రాజ్యంలో ఎవరు ఏది కోరినా అది ఇస్తాను అని ప్రకటన చేశారు. అలాగే అందరికీ ఎవరు ఏది కోరితే అది దానం చేస్తూ ఉంటారు. మీరు చేసేటువంటి దానాలన్నీ బాహ్య దానాలు, అవి శరీరానికి సంబంధించినటువంటివి కాదు. మీ ఖజానాలో నుంచి మీరు సంపాదించినటువంటి ధనాన్ని కానీ ఇంకో దాన్ని దానంగా ఇస్తూ ఉన్నారు. కానీ నేను అడుగుతుంది, మీరు ఇప్పటి వరకు చేసిన దానముల అన్నిటిలో కన్నా ఉత్తమమైనటువంటి దానాన్ని నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యాచిస్తున్నాను. నాకు మీ శరీరాన్ని దానం చేయమంటున్నాను, మీ ద్వారా పుత్రుని దానం చేయమని అడుగుతున్నాను. ఇది ఆ బాహ్య దానాలకి మించినటువంటి దానం. దీనివల్ల ఆ దానాలు ఎన్ని చేస్తే మీకు పుణ్యం వస్తుందో అంతకు మించినటువంటి పుణ్యం వస్తుంది కదా. మీరు ప్రసాదించేటువంటి పుత్రుడి వల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి కదా. అందువల్ల నా కోరిక సమ్మతమైనదే కదా. మీరు ఎవరు ఏది కోరినా ఎప్పుడైనా ఇస్తాను అని, మాట తప్పను అని ప్రతిజ్ఞ చేశారు కదా.
అలాంటప్పుడు నేను కోరినటువంటి కోరికను తీర్చాల్సిన బాధ్యత కూడా మీదే కదా. ఇది కూడా ఒక రకంగా దానం కిందకే వస్తుంది కదా. నా కోరికను ఎందుకు మన్నించలేకపోతున్నారు, నేను అధర్మంగా ఏమీ కోరట్లేదు కదా అంటే ఆమె మాట్లాడిన మాటలన్నీ విని ఈయన యయాతి మహారాజు ఆలోచనలో పడి, నువ్వు మాట్లాడింది ధర్మసమ్మతమే, నేను కాదని అనను, కానీ మా మామగారు ఇలా అన్నారు కదా అని అంటే, మరి ఆయనే కదా నన్ను మీకు అప్పచెప్పింది, నన్ను అన్ని విధాలా చూసుకోమన్నారు, సో నాకు కావలసినటువంటి సుఖాలు ఇవ్వమన్నారు, బరువు బాధ్యతలు మీకు అప్పచెప్పారు, భరించేవాడే కదా మరి భర్త, యజమాని. సో అక్కడ పతి అంటే యజమానే కదా, ఒక రకంగా మీరు నాకు యజమానే కదా, యజమానికి నా మీద అన్ని హక్కులు మీకు ఉంటాయి కదా. ఆ రకంగా చూస్తే మీరు నాకు నేను కోరిన కోరిక తీర్చాల్సిందే, తీర్చడంలో ఎటువంటి దోషం లేదు అని మళ్ళా చక్కగా ఆయనని సమర్థిస్తూ ఒప్పించుకునేటట్లు మాట్లాడుతూ ఉంటుంది శర్మిష్ఠ. సెలవు.